హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ గానా ఫుడ్ కోర్ట్. ఈరోజు మన రెసిపీ ఫిష్ ఫ్రై. సో ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే మసాలా చేపలకి ఇలా పట్టించి చేశారంటే పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. సో ముందుగా మనం ఫిష్ ఫ్రైకి కావాల్సిన చేప ముక్కలను తీసుకొని బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని ఈ గిన్నెలో మనకి మసాలాకు కావాల్సిన 2 టేబుల్ స్పూన్లు కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేయడం వల్ల మనకి ఫిష్ అనేది క్రిస్పీగా వస్తుందన్నమాట. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు. అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక నిమ్మ చెక్కని రసం తీసి వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కసూరి మేతి వేసుకుంటున్నానండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు. దీనివల్ల మనకి ఫిష్ అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే కొద్దిగా ఫుడ్ కలర్ని వేసుకోవాలి. ఇది ఆప్షనల్ మాత్రమే. సో ఇలా వేసిన తర్వాత మనం ఈ మసాలాని బాగా కలుపుకోవాలి. ఇలా మనకి కొద్దిగా పొడి పొడిలాడుతూ ఉంటున్నప్పుడు కొద్దిగా వాటర్ని వేసుకోవాలి. ఇలా తక్కువగా వాటర్ని వేసి మనం బాగా పలచగా కాకుండా కొద్దిగా గట్టిగానే మసాలా అనేది కలుపుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవడం వల్ల మనకి మసాలా అనేది ఫిష్ ముక్కలకి బాగా పడుతుందన్నమాట. సో ఇప్పుడు మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని తీసుకొని మసాలాని ప్రతి ముక్కకి క్లీన్గా అప్లై చేసుకోవాలి. ఇలా ముక్కను అంతటికి మసాలా అనేది బాగా పట్టించాలి. చూసారు కదండి, ఇదే విధంగా మిగిలిన ముక్కలన్నింటికి మసాలాని మనం బాగా పట్టించుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. సో ఇలా మసాలా పట్టించిన ముక్కల్ని మూతను పెట్టి ఒక అరగంట పాటు పక్కన వదిలేయాలి. సో అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకొని నూనె మనకి బాగా మరిగిన తర్వాత ఫిష్ ముక్కల్ని నూనెలో వేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు మనం ముక్కల్ని కదపకుండా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా 5 మినిట్స్ తర్వాత మనం ముక్కల్ని రెండవ సైడ్ టర్న్ చేసి మరలా ఫ్రై చేసుకోవాలి. సో మంటని హై ఫ్లేమ్లో పెడితే మనకి పైన లేయర్ అనేది తొందరగా మాడిపోతుందండి. సో అందుకే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. సో ఇలాగా వేయిస్తే మనకి ఫిష్ అనేది మంచి కలర్లో వేగింది కదండి. మనకి ఫిష్ వేగిందో లేదో చూస్తేనే కదండి ఇలా కదుపుతున్నప్పుడు మనకి ఫిష్ ముక్కలు అనేది వెయిట్ కూడా తగ్గిపోతాయండి వేగిన తర్వాత. చూసారు కదా, ఫిష్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అదేవిధంగా మిగిలిన ముక్కలన్నిటినీ కూడా మనం నూనెలో వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, మనకి ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. చూసారు కదా, ఈ విధంగా కానీ మనం మసాలా పట్టించి ఫిష్ ఫ్రై చేసుకున్నామంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. చూసారు కదా, పైన లేయర్ అంతా క్రిస్పీగా ఉంటుంది, లోపల స్మూత్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.